నేను సెలెన్ ఎక్కించుకుంటున్నది కూడా మీకు నేను వాట్సాప్ స్టేటస్లోనే పెట్టేసిన. ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో చూసిర్రు. మళ్ళీ పున్నం వస్తుంది. అవును నిన్న హెల్త్ పాడైపోయింది. ఒక డీఎఫ్గా అట్లా ఉంటుంది. డిఎంగా నైట్ కూడా నిద్రపోరు. ఇది చాలా భయంకరమైన జర్నీ. ఆడుకుంటూ పాడుకుంటూ ఏదో లైఫ్లు పాడు చేసుకునేది కాదు ఇది. దయచేసి జాగ్రత్తగా ఉండి, మీ జీవితం మీ చేతిలోనే ఉంది. మీ పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, భార్య ఉన్నారు. ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క మూమెంట్ అనేది శాంతిగా సహనంగా ఉండి భగవంతుడి మీద ధ్యానం పెట్టి మీ లైఫ్ని సరైన దారిలో నడిపించుకోండి. వేరే వాళ్ళ వ్యామోహంలో మీ జీవితం నాశనం చేసుకోవద్దు అనేదే ఈ జ్యోతికక్క విన్నపం. ఇది పార్ట్ 1. పార్ట్ 2 నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఇది పార్ట్ 2లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మా శక్తి వచ్చింది, ద హై ప్రెస్టీజ్ వచ్చింది. వచ్చేసి ఏమంటున్నారంటే ఎవరైతే సింహం లియో రాశిలో ఉన్నారో వాళ్ళు చాలా ఎట్లా అంటే వాళ్ళకున్న సమస్యలు చాలా ఉన్నాయండి. ఎట్టి పరిస్థితుల్లో మీతో రావాలి, మీతో కమ్యూనికేట్ అవ్వాలి అనేది చాలా చాలా ఇంట్యూషన్స్తో ఉన్నారు. చాలా యుద్ధాలే జరుగుతున్నాయి చెప్పాలంటే. ఆ యుద్ధాలన్నిటినీ అధిగమించి అందరినీ సంధాయించి తనకున్న ప్రేమ ఏదైతే ఉందో మీ ముందు పెట్టి ఎలాగైనా మీతో మాట్లాడాలని అనుకున్నప్పుడు మళ్ళీ తనకు సేమ్ లైఫ్ అనేది సేమ్ వాళ్ళు అనేది ఇక్కడ థర్డ్ పార్టీ రాలేదు. చూసిండ్రా మీరు? థర్డ్ పార్టీ రాలేదు. ఇది ఎట్లా అంటే కష్టాల మీద కష్టాలు ఉన్నాయి. ఇది ఎట్లా అంటే మెటీరియలిస్టిక్ మ్యాన్. ఇది కూడా చూడండి, మెటీరియలిస్టిక్ మ్యాన్ సింహరాశి తులారాశి వాళ్ళు వచ్చారనమాట. వీళ్ళు ఎందుకు ఇట్లా జరిగింది, ఈ రిలేషన్షిప్ ఏంది, ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, మరి ఈయనైనా కలిసే వీళ్ళు ముందెందుకు నాకు కలవలేదు, తినతో ఎందుకు నాకు పెళ్లి కాలేదు, ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఇంత పెద్దగా అయిన తర్వాత నేను వీళ్ళకి పిల్లలకి పెళ్లి చేసే టైంలో ఆడైనా మొగైనా అండి, డిఎఫ్ అయినా డిఎం కోసం మాట్లాడుతున్నాను నేను. అయితే ఆమె ఎందుకు కలిసింది, అయినా ఎందుకు కలిసిండ్రు అనేది చాలా డీప్గా ఆలోచించినప్పుడు వాళ్ళ ఆత్మ అనేది మాట్లాడుతుందండి. అవును ఆమె నీ పూర్వజన్మ భార్య, అవును అయినా నీ పూర్వజన్మ భర్త అని మాట్లాడడం జరిగింది. ఈ పున్నం రోజులలో ఎవరైతే కొత్త ట్విన్ జర్నీలో ఉంటారు కదా వాళ్ళకి అనేది ఇది తెలిసిపోతుంది. అది తెలుసుకున్న తర్వాత మీ మీద ప్రేమ ఇంకా అధికంగా అయిందండి, చాలా చాలా అధికంగా అయింది. ఇది ఎలాగైనా దేవుడు దీవించి ఇచ్చిన ఈ బంధము ప్రేమ బంధమా లేకపోతే ఏంటిదా అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీకు ఎలాగైనా సరే భగవంతుడు నిండు ఆశీర్వాదాలు ఇచ్చి మిమ్మల్ని ఒక్కటి చేస్తా అనేది మాట ఇచ్చారనమాట. దీని తర్వాత అసలు కళ్యాణం అనే రాశి వచ్చిందంటే అద్భుతమా అవునండి. మనం అనుకున్నట్టుగానే వచ్చింది. చాలా చాలా పాజిటివ్గా ఉంది. మీరు పూర్వజన్మ భార్యాభర్తలు, పూర్వజన్మ ప్రేమికులు. మీకు ఈ జన్మలో మీ ఇన్నర్ వర్క్తోనే కళ్యాణం అనేది ఉంది. ఇదిగోండి మీరు మీ డిఎం మీ మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ. ఇది 10 ఎవరికి మకర రాశిలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే 10 కనబడుతుందో వాళ్ళకి కంపల్సరీ అనేది కళ్యాణం అనేది ఈ జీవితంలో ఉంది. ఎప్పటి వరకు అక్క? మీ ఇన్నర్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. 7 జన్మల బంధం కాబట్టి 7 జన్మల బంధం కాబట్టి 5 years బ్లాక్లో పెట్టేసిన తర్వాత అన్బ్లాక్ చేసిన తర్వాత కూడా మీరు స్పిరిచువల్గానే మాట్లాడినప్పుడు మీ బంధం అనేది ఇద్దరు కనబడుతుంది అనమాట, కలుస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎంత డిజైర్గా ఉంటారో సెక్షువల్గా, ఎంత సెక్షువల్గా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటారో మొత్తం ఈ ఇన్నర్ వర్క్ అంతా చేసిన తర్వాత అట్లాంటిది ఏమీ ఉండదు. కామన్గా కలుస్తారు వాళ్ళు, కామన్గా. అవునండి, ఫస్ట్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ భార్యాభర్తలకైతే ఒకటి ఉంటుంది. ఫస్ట్ టచ్ అనేది ఫస్ట్ ఎట్లయితే చెయ్యి పట్టుకోవడం కానివ్వండి, చెయ్యి తలగడం కానివ్వండి, హగ్ ఇచ్చుకోవడం కానివ్వండి, అది అనేది అప్పుడు మీకు కరెక్ట్గా అవును ఈయన నా పూర్వజన్మ భర్త, ఈమె నా పూర్వజన్మ భార్య అనేది తెలుస్తుంది అనమాట. మీరు దయచేసి నా ఫస్ట్ వీడియో వినండి. నేను మీ అవేర్నెస్ కోసమే చెప్పాను. కొంచెం కోపంగా చెప్పుంటే క్షమించండి. ఎందుకంటే మీ జీవితాలు అధోగతి చేసుకోవద్దనేదే నా ఇంటెన్షన్ అంతా. శివోహం.